వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే చెప్పే మాటలకు చేసే పనులకు గ్రౌండ్ రియాలిటీకి పూర్తిగా వ్యత్యాసం ఉంటుంది. అంటే పొంతన ఉండదు. నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది చేసే పనులకి చెప్పే మాటలకి. అంటే మాటలు ఎట్లుంటాయంటే అన్ని స్వీట్ కోటెడ్ వర్డ్స్, కానీ తడిగుడ్డుతో గొంతు కోసే కార్యాచరణ ఉంటుంది అన్నట్టు. ఇప్పటిదాకా అదే నడిచింది. గత కొంతకాలంగా మనందరికీ తెలుసు మూసీకి సంబంధించినటువంటి వ్యవహారం, మూసీ ప్రక్షాళన, దేనికి ప్రక్షాళన, అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున మూసీ ప్రక్షాళన కావాలి, మూసీ సుందరీకరణ వద్దు అన్న డిమాండ్ ప్రధానంగా వాళ్ళందరూ కూడా వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ మనందరికీ తెలుసు. మన రేవంత్ రెడ్డి గారు పదే పదే ఆయన చేస్తున్నటువంటి మాటలు, వేస్తున్నటువంటి స్టెప్స్ చాలా డిఫరెంట్గా పెక్యులర్ కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ గాంధీ సరోవర్ గురించి ఎంత దుమారం రేగిందో మనందరికీ తెలుసు. నిరాశ్రయులను చేయొద్దు, ఇళ్లను కూల్చొద్దు అని గాంధీ కుటుంబ వారసులు చెప్పినటువంటి తర్వాత కూడా ఇవాళ డిఫెన్స్ ల్యాండ్లు తీసుకొని గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. సరే, ఇవాళ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే మూసీ సుందరీకరణ కంటే కూడా గాంధీ విగ్రహం మీద, గాంధీ సరోవర్ ప్రాజెక్టు మీదనే ఎక్కువ దృష్టి ప్రభుత్వం పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇవాళ ప్రజలను నిరాశ్రయాలు చేయట్లేదు అని చెప్తూనే రోడ్డుకేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలను కూడా మనం ఈ వీడియోలో రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బహుశా ఆయన ఏమైనా మర్చిపోయారేమో. మధు పార్క్ రిడ్జ్ మనందరికీ తెలుసు. మధు పార్క్ రిడ్జ్ గతంలో వాళ్ళు పోరాటాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, ఇట్లా బ్లాక్ల వారీగా అందరూ ఒకటై వాళ్ళు రాహుల్ గాంధీకి లెటర్లు రాశారు, రోడ్డు మీద బైఠాయించారు, రిలే దీక్షలు చేశారు. ఇవాళ ఆ అంత పోరాటం జరిగితే ఆనాడు మాకు అసలు అవసరమే లేదు మీ అపార్ట్మెంటు, క్రయ విక్రయాలకు ఇబ్బంది కలుగుతుంది, మీ అపార్ట్మెంట్కి మాకు సంబంధం లేదు, మేము తీసుకోము అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పెద్ద ఎత్తున అధికారులని పంపి, అధికారులతో నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఇవాళ ఖాళీ మాకు వద్దు మొర్రో అని అంటున్నారు. వాళ్ళు ఖాళీ కాదు కదా, మాకు అసలు మేము మా అపార్ట్మెంట్లు వదిలిపోము, మేము ప్రశాంతంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లు, మేము కొనుక్కున్నటువంటి అపార్ట్మెంట్లు, ఈఎంఐలు కడుతున్నటువంటి అపార్ట్మెంట్లు ఎందుకు ఖాళీ చేస్తాము అని స్పష్టంగా చెప్తున్నారు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకే క్లారిటీ లేదు. వీళ్ళకి గతంలో రేవంత్ రెడ్డి గారు ఒకనొక సందర్భంగా మహిళా జర్నలిస్టులు లేకపోతే మహిళా దినోత్సవం రోజు ఆయన ఏమని మాట్లాడాడు, మేము ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఇదే జాగాకు జాగా, ఇంటికి ఇల్లు ఇచ్చి పంపిస్తామని ఆ రోజు ఆయన మాట ఇచ్చాడు. ఇవాళ అసలు వాళ్ళని ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తుంటే వాళ్ళకు ప్రభుత్వ అధికారులకు, ప్రజావానికి వాళ్ళని మీటింగ్లకు పిలుస్తుంటే వాళ్ళు మాట్లాడుతుంటే వెళ్తుంటే అసలు అధికారులే సరిగా సమాధానం చెప్పట్లా. వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తారా, లేకుంటే ఎక్కడ ఇస్తారు, ఏమిస్తారు, మరి ఎక్కడికి వెళ్ళాలి, మరి వాళ్ళకి అలాట్మెంట్స్ ఏంటి, ఏం లేదు. ఇండివిజువల్గా ప్రతి ఫ్లాట్స్కి నోటీసులు వచ్చేసినాయి, మీరు ఖాళీ చేసేయాలి, ఇంతే, ఇంకేం లేదు, ఒకటే హుకుం. అరే అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ మూసీ సుందరీకరణ వద్దు, మూసీ ప్రక్షాళన కావాలని కోరుకుంటారు. గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి కూడా మీరు ఆనాడు పర్మిషన్లు తీసుకున్నప్పుడు బఫర్ జోన్ ఇంతే ఉండే, తర్వాత బఫర్ జోన్ 50 మీటర్లు అయింది, మీ ఇల్లు సగం అపార్ట్మెంట్లు కూలగొట్టాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి ఒక సహృదయంతో పెద్ద దిక్కుగా పెద్ద మనసు చేసుకొని మీకు ఇంటికి ఇల్లు, ఫ్లాట్కి ఫ్లాట్ ఇచ్చి మేము రిహాబిలిటేషన్ చేస్తున్నాం అని చెప్తారు. కానీ ఆయన చెప్పిన మాటలకి, చేస్తున్నటువంటి పనికి, లేకుంటే అసలు మూసి ఇవాళ అవసరం లేదు, అక్కర్లేదు అన్నటువంటి అపార్ట్మెంట్ చోట మళ్ళీ ఎందుకు కావాల్సి వచ్చింది? ఇవాళ అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు, మహిళలు అధికారులకి క్వశ్చన్ చేస్తుంటే, నోటీసుల మీద వెళ్ళి అధికారులు నిలదీస్తుంటే వాళ్ళ దగ్గర సమాధానమే లేదు అధికారులు. చూడండి ఒకసారి, మీకు ఆ వీడియో చూపిస్తా. And sir said himself that he doesn't require MPR. He said, I don't need that property. I can develop. Huh? No. Sir said, CM sir said that I don't need MPR. Without that itself, I can make my development. Madhu Park Ridge. Madhu Park. So that's what I'm requesting him. You yourself said on a public forum that I can do my dream project without disturbing them, without displacing them. So please do that.
It was mentioned that we will hear you out. हम लोग इस एक्विजिशन के अगेंस्ट में नहीं। Yeah. ये आप नोट कर लीजिए अपने There is दिमाग no में भी और discussion of compensation. Yeah. And చూడండి క్లియర్ గా స్థానికులు మధుపార్క్ స్థానికులు ఏం చెప్తారంటే దెర్ ఈజ్ నో డిస్కషన్ ఆన్ కాంపెన్సేషన్. మేము అసలు ఈ ప్రాజెక్ట్కే వ్యతిరేకము, ఈ ల్యాండ్ అక్విజిషన్కే మేము వ్యతిరేకము, మేము అసలు మా అపార్ట్మెంట్ ఇవ్వము. ఇది వాళ్ళ ఒపీనియన్. స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వందలాది కుటుంబాలు చెప్తుంది ఒకటే మాట, మేము మా అపార్ట్మెంట్ ఇవ్వము. అందరూ రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు జీవితాంతం కష్టపడి కట్టుకున్నటువంటి పెన్షన్ డబ్బులతో కట్టుకున్నటువంటి ఇల్లులు అవి. ఇవాళ ఓవర్ నైట్లో వచ్చేసి గాంధీ విగ్రహం పెట్టేస్తా మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్తారు, ఎవరు వెళ్తారు? ఇది నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వచ్చి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అని డౌట్ వస్తుంది అధికారంలోకి వెళ్ళిన తర్వాత. ఇలా ప్రజలు ఇంత స్థాయిలో రోడ్డెక్కి గొంతెత్తి మాట్లాడుతుంటే కూడా కనీసం పట్టనటువంటి రేవంత్ రెడ్డి గారు లాగా కనిపిస్తుంది. అసలు రేవంత్ రెడ్డి గారైనా అనిపిస్తుంది. ఒకసారి ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు వినండి. చిన్నగాక మన ఒక అపార్ట్మెంట్ సంబంధించిన బాధితులు ఆపండి అంటారు. మేము అడగనే లేదు, మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నాం. మరి అడగనే లేదన్నప్పుడు ఈ నోటీసులు ఎందుకు పంపిర్రు రేవంత్ రెడ్డి గారు? అంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీకు తెలియకుండానే నోటీసులు పోయినాయా, లేకుంటే మీ అధికారులు తప్పు చేస్తుర్రా? గతంలో కూడా సేమ్ ఇట్లనే ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి పెద్ద ఎత్తున పేపర్లో ఆన్ రికార్డ్ నోటిఫికేషన్ ఇచ్చి ఇరుక్కుంటే ఆనాడు కూడా అంతే, మేము అసలు అడగలే, మీ అపార్ట్మెంటే మాకు అవసరం లేదు. ఇవాళ మరి అరే అసెంబ్లీనే తప్పుదోవ పట్టిస్తుర్రా మీరు? చట్టసభల్లో చేసినటువంటి స్టేట్మెంట్స్కే వాల్యూ లేకుండా చేస్తున్నారు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మొత్తం ఇంత ఓపెన్ డయాస్లో పబ్లిక్ ఫోరంలో, అది కూడా అసెంబ్లీ సాక్షిగా ఇంత పచ్చి అబద్ధం చెప్తే ఎట్లా? ఇవాళ అవసరం లేదు అక్కర్లేదు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నోటీసులు ఎట్లా పంపిర్రు? ల్యాండ్ అక్విజిషన్కి ఎందుకు మీరు ప్రాసెస్ చేస్తున్నారు అంటే మీది డబుల్ డ్రామా. మీరు పైకి ప్రజలకి ఏమో మీరు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన అందించే విధంగా మీరు ఉండాలి, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలేమో రోడ్డున పడాలి. ఇలా మీరు చెప్తున్నటువంటి హైడ్రా చేసినా, మున్సిపల్ అధికారులు చేసినా, రెవెన్యూ అధికారులు చేసినా, మీరు చెప్పే మాటలకు చేసే పనులకు అసలు సంబంధం లేదు, పొంతనం లేదు. ఇంత డబుల్ డ్రామా ఎందుకు, దేనికోసం? అరే ప్రజలు వద్దంటుంటే మీకెందుకండి ప్రాజెక్టు? మీకు అంత మొండి పట్టుదల ఎందుకు? ప్రజలు వద్దంటారు, మిమ్మల్ని గెలిపించింది ప్రజలే కదా, ఇలా ప్రజలు వద్దంటారు కదా, మరి మీరు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? మీకు అక్కడికి వచ్చేది ఏంది అందులో? అది చెప్పండి కదా. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక్క మాట మాట్లాడరు. ఆయన గెలిపియాలని పెద్ద ఎత్తున కాలుకు బలవం కట్టుకొని తిరిగిండు భారత్ జోడో యాత్రని. మరి ఇలా రావచ్చు కదా, ప్రజల అవసరాలకు వచ్చినప్పుడు, ప్రజలకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటుపోయిన రాహుల్ గాంధీ గారు? అంటే రాహుల్ గాంధీ గారు ఎట్లుందంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదన్నా జరిగితే మాత్రమే ప్రశ్నిస్తారు రాహుల్ గాంధీ గారు. ఇలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు గారా? ప్రజల అవసరాలు మీకు అక్కర్లేదా? ప్రజలు మీకు పట్టదా? అంటే బాధిత ప్రజల పక్షాన మీరు నిలబడరు, అంతేనా? అదే బీజేపీ రాష్ట్రంలో అయితే మీరు అద్భుతంగా ఇవాళకి మీరు కదం దొక్కుండే వాళ్ళేమో, పోరాటాలకు మీరే లీడ్ తీసుకునే వాళ్ళేమో. ఎంత సిగ్గుచేట అనిపిస్తుందంటే రాజకీయాలు చూస్తుంటే. మీకు సమస్య ఉంది, సమస్యను ఎట్లా కావాలో చేయండి అని అంటే మీరు దాన్ని ప్రచారం కోసం వాడుకోకండి. ఎవ్వరు ప్రచారం కోసం వాడుకోవట్టు వాళ్ళని రోడ్డుకేస్తుంటే ప్రచారం ఎక్కడా? వాళ్ళు ధర్నాలు దీక్షలు చేసింది వాళ్ళ ఇల్లులు పోతాయని. ఎవడికి కావాలి ప్రచారం? మీకు కావాలి ప్రచారం. బోడి ప్రచారం ఎవడికి కావాలండి? వాళ్ళు ప్రచారం కోసం చేసిర్రా? రోజు ఆడ గాంధీ సరోవర్ కట్టడానికి 98 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. టూరిజం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకొక 100 ఎకరాల ల్యాండ్ దాదాపు ఉంది. ఆ అపార్ట్మెంట్స్ ల్యాండ్ తీసుకోకపోయినా ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ప్రాజెక్ట్ మరి ఇప్పుడు లేదు తీసుకోమన్నప్పుడు అదే మాట మీద స్టాండ్ కావాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఎందుకు స్టాండ్ అవుతలేరు రేవంత్ రెడ్డి గారు? ఇలా అసెంబ్లీలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మాటలు ఎందుకు స్టాండ్ అవ్వట్లేదు? ఇలా నోటీసులు ఎందుకు సర్వ్ చేస్తారు? ఇది చూడండి, నేను నోటీస్ చూపిస్తా. వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీస్ నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ ద ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ కమ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, రాజేంద్ర నగర్ డివిజన్, రంగారెడ్డి డిస్టిక్. ఇది 29/7/2026 డేటెడ్. కానీ వాళ్ళ అధికారులు డేటెడ్ వేసినా వాళ్ళకి అక్కడ ఎంపీఆర్కి సంబంధించినటువంటి గృహ నిర్వాసితులకు అందినటువంటి ఆ రోజు 4వ తారీఖు 3వ తారీఖు ఈ డేట్లో అందినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, నోటీస్ ఈజ్ హియర్ బై గివెన్ ఫర్ ఎంక్వైరీ టు బి కండక్టెడ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెర్డ్ టు యూ ఫిక్స్డ్ ఆన్ డేట్ 7/8/2026 at 11:30 AM in the chambers of the
రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రాజేంద్ర నగర్ at pillar number 164 Upparapalli, Rajendra Nagar Mandal to depose the contention, claim and objection filed by you on 1/4/2026 on the proposed acquisition of the scheduled land and to proceed further in the matter as per law. The claimants named in the column number 3 above are advised to appear either in person or through advocate with necessary documentary evidence in support of their claim, objection at the above mentioned date and time, failing which the further action will be taken as per law. అంటే ఇప్పుడు మీరు వచ్చి హాజరై మీ యొక్క అభిప్రాయం తెలపండి, తర్వాత మేము యాజ్ పర్ లీగల్గా లా ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాము అని చెప్తాము. ఇవాళ ఇంతమంది ప్రజలు, ఇవాళ నేను విజువల్స్లో మీకు చూపిస్తాను, ఇవాళ వీళ్ళందరూ కూడా మధు పార్క్ రిడ్జ్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఆరుగాలం కష్టపడి, జీవితకాలం కష్టపడి ఈఎంఐలు కట్టుకుంటా, లోన్లు కట్టుకుంటా, వాళ్ళు ఇలా రిటైర్మెంట్ అయినటువంటి పెన్షన్దారులు ఉన్నారు, ఆర్మీ ఉద్యోగులు ఉన్నారు, దాంట్లో బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంతమంది ఇవాళ మేము ఇవ్వమర్రో అంటుంటే వాళ్ళని రోడ్డు కేసే కార్యాచరణ మీకెక్కడ ఇచ్చింది అధికారం? మాకు వద్దా ప్రాజెక్ట్ అంటుంటే మీరెందుకు వాళ్ళ మీద బుల్డోజ్ చేస్తున్నారు? మీరే చెప్తున్నారు కదా ప్రభుత్వ భూములు మాకు అక్కడ ఉన్నాయి, డిఫెన్స్ ల్యాండ్లు ఉన్నాయని. ఎట్లాగో మీకు డిఫెన్స్ ల్యాండ్లు ఇచ్చారు కదా, ఎట్లాగో బీజేపీ మీరు ఒకే నెక్సస్లో ఉన్నారు కదా, బీజేపీ వాళ్ళు మీకోసం ఆల్రెడీ డిఫెన్స్ ల్యాండ్లు ఇచ్చినారు కదా, మరి ఆ ల్యాండ్లో కట్టుకోండి. అదర్వైజ్ మీకున్నటువంటి టూరిజం ల్యాండ్లు అని చెప్తున్నారు 100 ఎకరాలు, ఆ టూరిజం ల్యాండ్లో కట్టుకోండి. ఈ ఇల్లు కూలగొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అరే ఆ ఇల్లు ఒక కళ, సొంత ఇంటి కళ. ఆ కళను మీరు వాళ్ళు ఏళ్ల కొద్దీ అంత అద్భుతంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా అంత భారీ స్థాయిలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లను ఎందుకు కూలదోయాల్సి వస్తుందో నాకైతే ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. చూడండి ఆ రోజు ఇంకా ఏమంటారు, అపార్ట్మెంట్స్ లో ఉన్న మిత్రులకు నేను చెప్పేది ఒకటే, 2005-6లో మీరు పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు అది చిన్న నాలా కింద చూపించి 9 మీటర్ల బఫర్ జోన్ చూపించి మీరు అనుమతులు తెచ్చుకున్నారు. 2012లో 2016లో బఫర్ జోన్ 50 మీటర్లకు, అది మూసీ నది పరివాహక ప్రాంతం కాబట్టి 50 మీటర్ల బఫర్ జోన్ డిఫైన్ అయిపోయింది. 50 మీటర్ల ప్రకారం మార్క్ చేస్తే సగం అపార్ట్మెంట్స్ ఈ రోజు బఫర్ జోన్ లో ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి పనికిరాదు, రేపు భవిష్యత్తులో ఏమీ చేసుకోలేరు, మీకు నష్టం జరుగుతుందని మాత్రమే చెప్తున్నాము. అంటే వాళ్ళ మీద ఏదో నష్టం జరుగుతున్నామని ఒక కన్సర్న్ చూపించి ఒక అంటే బెదిరించినట్టుగా, అంటే సగం బఫర్లో మీకు అపార్ట్మెంట్ వస్తుంది, సగం అపార్ట్మెంట్ కూలగొట్టేస్తే ఎవరికి పనికి రాకుండా పోతుంది, మేము ఏదో సానుభూతితోటి మేము అది ఇస్తాం, మీరు అక్కడ పోయి బతుక్కోపోండి అని ఏదో బిచ్చమేసినట్టుగా చెప్తుండే ఆయన. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క స్టైలు. ఒకసారి మనం అపార్ట్మెంట్ వాసులు కూడా మాట్లాడదాం. హలో సార్, గిరిబాబు గారు నమస్తే అండి. నమస్కారం సార్. సార్ ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ మళ్ళీ చర్చలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బిగ్ డిస్కషన్ జరుగుతుంది మూసీకి సంబంధించినటువంటి అంశం. గతంలో కూడా ఎవరు అడ్డొచ్చినా, ఎవరు పడుకున్నా, ఎవరు ఏం చేసినా, డ్రామాలు చేసినా నేను మూసీని ఆపను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మధు పార్క్ రిడ్జ్ అవసరం లేదు అని అసెంబ్లీ సాక్షిగా స్టేట్మెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ మీకు ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు మీరు మళ్ళీ ఇవాళ ప్రజావాణి ప్రోగ్రాములకు వెళ్ళి అధికారులతో ప్రాధాయపడటం, లేదంటే మేము ఆ ప్రాజెక్టు వ్యతిరేకం, మేము ఖచ్చితంగా ఇవ్వము అని కరాఖండిగా వందలాది కుటుంబాలు చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. అసలు రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటి, చేస్తుంది ఏంటి? అదే అర్థం అవ్వలేదు సార్. ఇప్పుడు మొన్న ఆర్మీ ల్యాండ్ వర్క్ పర్మిషన్ ఇచ్చారు, ఆర్మీ ల్యాండ్ మాకు ట్రాన్స్ఫర్ చేస్తారని సరే మేము ఆనందపడ్డాం. ఎందుకంటే ఇంకా మమ్మల్ని డిస్టర్బ్ చేయరు, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు అసెంబ్లీలో, మేము మధు పార్కుల్ని ఎవరు అడిగారు, మేము వాళ్ళని అడగలేదు, మాకు ఆల్రెడీ ప్రాబ్లం లేదు, మేము ఆల్టర్నేటివ్ ఉందని అన్నారు కదా అని మేము అంతా కూడా హ్యాపీగానే ఉన్నామండి. ఈ మధ్యన మాకు నోటీస్ వచ్చిందండి, ఇండివిజువల్ నోటీసులు వచ్చినాయి. అంటే మా మధు పార్క్ బి బ్లాక్ ఒక 150 మందికి, ఏ బ్లాక్ కి ఒక 70 మందికి, 6th కొంతమందికి, 7th కొంతమందికి రమ్మని చెప్పి ఇండివిజువల్ నోటీసులు పంపించారండి మీ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం అని. సరే అని చెప్పేసి వెళ్ళాము. వెళ్తే అక్కడ అంత స్టాఫ్ లేదు, అంత ఏమీ లేదు, గందరగోళంగా ఉంటే 4-5 కలిపి గ్రూప్ గా చేయటం మొదలు పెట్టారు. గ్రూప్ గా చేసినా కూడా అక్కడ ఆర్టీఓ కానీ వాళ్ళు ఆల్రెడీ రికార్డ్ చేసుకున్నారు. మమ్మల్ని అయితే ఇంకా వీడియో రికార్డ్ చేయడం కానీ అలాంటి ఏం చేయొద్దు అన్నారు. మమ్మల్ని రికార్డ్ వాళ్ళ వెనకాల నుంచి రికార్డ్ చేసుకుంటూ మమ్మల్ని 1 వేలోనే మాట్లాడుతున్నారండి. అదే ఇప్పుడు గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటుంది, మీరు చెయ్యాలి, మీకు ఏం కావాలి, గవర్నమెంట్ ఏదో గవర్నమెంట్ 2013 యాక్ట్ ప్రకారం ఇస్తారు, సరే అండి అయితే ఎంత ఇస్తారని అడిగారు. ఎంత ఇస్తారని చెప్పలేము, మాకేం తెలియదు ఎంత ఇస్తారన్నది, బట్ అమౌంట్ అయితే ఇస్తారు. ఇలాగంటే మేము ఇవ్వండి, మాకు అవసరం లేదు, మాకు అది ప్రైమ్ లొకేషన్, మాకు అది
ప్రైమ్ లొకేషన్, మేము మా ఖాళీ చేయడానికి మేము ఎక్కడ కానీ కొనుక్కోము. మీ బాధితులందరూ చెప్తున్నారు కదా, కాంపెన్సేషన్ అన్న డిస్కషన్ లేదు, మేము అసలు ఇవ్వమని చెప్తున్నారు కదా. అవునండి, మాకు లేదు. అంటే వన్ వేలో అతను అలా అనేసరికి మేము సమాధానం చెప్పాల్సి వస్తుందండి. మాకు అవసరం లేదండి, మేము ఇక్కడే ఉందాం అనుకున్నాం, మేము మాకు ఇది ప్రైమ్ లొకేషన్, మమ్మల్ని ఇక్కడ అవాయిడ్ చేసేసి మీరు ఆ పక్క నుంచి వెళ్ళిపోండి మీరు అని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. చేస్తుంటే ఆర్టీఓ గారు పోలవరం ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు. పోలవరంలో కూడా అంతే కదండి, సాక్రిఫైస్ చేశారంటే పోలవరం సాక్రిఫైస్ చేశారంటే అక్కడ రైతులు, అక్కడ పొలాలు వేరు, మాది వేరు. హైదరాబాద్ నౌ ఈజ్ ద కాస్ట్లెస్ సిటీ. ఇప్పుడు మా ల్యాండ్ ఇచ్చేసి ఒకవేళ మీరు ఇచ్చిన పారితోషికమైన ఏదైనా కూడా మేము దాంతో ఎక్కడ సర్వే అవ్వలేము, మాకు అవసరం లేదండి, మేమైతే ఇక్కడ స్టే చేస్తామని చెప్పేసి నెక్స్ట్ మా అపార్ట్మెంట్ లోనే కొంతమంది ఆల్రెడీ వీ హెడ్ రిట్ పిటిషన్ వేశారండి. ఆల్రెడీ హైకోర్టులో జరుగుతుంది రిట్ పిటిషన్. 5th August ఆ డేట్ లో వేశారు. ఈవెన్ మేము ఆర్టీఓ కూడా లాయర్ ద్వారా నోటీస్ ఇప్పించామండి. ఇవన్నీ కూడా ఎలా ఉందంటే షార్ట్ నోటీస్ లో పిలవటం, షార్ట్ నోటీస్ లో వచ్చేయమంటాం, అంత గందరగోళం చేయటం, అక్కడ సరిగ్గా అకామిడేషన్స్ కానీ అంత ఏజ్డ్ పర్సన్ సరిగ్గా ప్రొవైడ్ చేయకపోవటం, మధ్యలో ఆర్టీఓ గారికి ఏదో కాల్ వచ్చిందని వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు మమ్మల్ని పిలవటం ఎందుకు, ఆవిడకి వెళ్ళిపోయి గ్రూప్ డిస్కషన్ లాగా క్లమ్సీగా చేస్తారండి. ఇది ఒక ప్లాన్ లేదు, ఏమీ లేదండి. మా మాటలు ఎక్కడా కూడా వాళ్ళు ఏమి వినట్లేదండి. వాళ్ళు ఇలాగే చెప్తున్నారు, వన్ వేలోనే చెప్తున్నారండి. వాళ్ళు క్లారిటీ లేదండి. మా మాటలు అయితే అసలు వాళ్ళు అసలు వింటలేదు. సో కావాలని మిమ్మల్ని బుల్డోజ్ చేసి పక్కన నెట్టేసి వాళ్ళ చేయాల్సిన కార్యాచరణ చేస్తారు, మిమ్మల్ని ఖాళీ చేయమని హుకుం జారీ చేస్తారు. నేను దాని మాట చెప్తాను. అంతకుముందు ఆర్టీఓ వెంకటరెడ్డి గారు కూడా చేసింది ఇదే పని. వన్ వేలో చెప్పారు ఏదో రబ్బర్ స్టాంప్ లాగా. ఇప్పుడు దే ఆర్ ఆల్సో డూయింగ్ లైక్ దట్ అండి. మా మాట, మా ఒపీనియన్ అసలు వింటలేదు. సేమ్ ఇలాగే ఒక ఆవిడ పాపం ఏదో బాబుతో ఏదో మాట్లాడుతుంటే అందులో ఒక లేడీ ఆవిడ ఉన్నారండి, సమ్మన్ ఇక్కడేం డిస్టర్బెన్స్ చేస్తున్నారు, న్యూసెన్స్ చేస్తున్నారని ఎవరికో చెప్తుందండి. పాపం ఆవిడ బాబుతోటి ఎమోషనల్ అయిపోయి మేమేమన్నా రోడ్డు మీద ఉన్న వాళ్ళు వచ్చామనుకున్నారా, అసలు మా ప్రాపర్టీ కోసం మీరు మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఎలా ఇబ్బంది పెడతారని పాపం ఆవిడ చాలా పెట్రోల్ వేసేసుకుంటాను అలా ఆ టైప్ లోకి ఎమోషనల్ అయిపోయిందండి అక్కడ డిస్కషన్ లో. అక్కడ అంతలాగా ఏడ్చేస్తున్నారు వీళ్ళు ఒక క్లారిటీ లేదు, ఏమీ లేదు, ఏది లేదండి. మాకైతే మా ఇల్లు వదలటానికి అయితే మాకు ఇష్టం లేదండి. అసలు వాళ్ళు మా దగ్గరికి రాకుండా మమ్మల్ని వాళ్ళ దగ్గర రప్పించుకున్నారండి. చూద్దాం మధు గారు ఏం జరుగుతుందో. మీరు ఆల్రెడీ హైకోర్టు కూడా అప్రోచ్ అయ్యారు కాబట్టి. సో ఇది మధు పార్క్ బ్రిడ్జ్ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్లాగో మూసీ బాధితులు ఆల్రెడీ కొంతమంది మధు పార్క్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి వాసులు కూడా హైకోర్టును అప్రోచ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ హైకోర్టు దీని మీద స్టేటస్ కో ఇస్తుందా, లేకుంటే ఎటువంటి ఆర్డర్స్ పాస్ చేస్తున్నది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, మూసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారు మొండి పట్టుదల వీడాల్సినటువంటి అవసరం ఉంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే భవిష్యత్తులో మూసీ రన్నం సాగే అవకాశాలు తెలంగాణలో ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా తిరుగుబాటు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏదో హైడ్రా ఏదో ఆయన పెద్ద ఎత్తున నియంతలాగా చేస్తాను, లేకుంటే నేను ఖచ్చితంగా ఎవరు అడ్డుపడినా బుల్డోజర్లు పడుకున్నా నేను చేస్తాను అంటే మాత్రం ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో న్యాయం గెలుస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోక తప్పదు. కాబట్టి మొత్తం వీడియో చూసిన తర్వాత అసలు ఎందుకు రేవంత్ రెడ్డి గారు మూసీ ల్యాండ్ల మీద లేదంటే మధు పార్క్ బ్రిడ్జ్ని టార్గెట్ చేస్తున్నారో మీ ఏప్రిల్ కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.